దిస్ ఇస్ యాంకర్ లాస్య రెడ్డి. ప్రస్తుతం నేను అహ్మదాబాద్ లో ఉన్న గాంధీనగర్ లోని కర్ణావతి యూనివర్సిటీకి అయితే వచ్చేసాను. నాక్ A+ అక్రిడేషన్ ఉన్న యూనివర్సిటీ. సో ఇప్పుడు ఇది స్కాడా సెక్యూరిటీ ల్యాబ్ అన్నమాట. సో ఇందులో ఎటువంటి కోచింగ్ జరుగుతుంది, ఎటువంటి ప్రాక్టికల్స్ ఉన్నాయో లోపలికి వెళ్ళి తెలుసుకుందాం రండి. ఓన్లీ థియరీ క్లాసెస్ కి మాత్రమే కాకుండా మనకు ల్యాబ్స్ ఉన్న వాటికి కూడా మనకు బయోమెట్రిక్స్ అనేవి ఉంటాయి. ప్రొఫెసర్ అండ్ యాజ్ వెల్ as స్టూడెంట్ కూడా బయోమెట్రిక్స్ వేయాలి. అండ్ మనం చూసాము ఇక్కడ డిజిటల్ బోర్డ్స్ అనేవి ఉన్నాయి. వెరీ స్మార్ట్ క్లాస్ రూమ్స్ అనమాట. ప్రతి ఒక్కరు ఎస్పెషల్లీ AML కావచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, ఇవన్నీ కూడా వీళ్ళు ఇక్కడ ప్రాక్టీస్ చేస్తారనమాట. సో మనకు ఈ కైండ్ ఆఫ్ ప్రాక్టీస్ ఉంటే ఏంటంటే ఫ్యూచర్లో ఇవన్నీ బూమింగ్ కోర్సెస్ కాబట్టి ఫ్యూచర్లో వాళ్ళు ఏదైనా జాబ్ చేయాలన్నా, స్కిల్ బేస్డ్ చేయాలన్నా కూడా చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా ఈజీ అయిపోతుంది వాళ్ళకి. సో ప్రతి ఒక్క క్లాస్, ప్రతి ఒక్క ల్యాబ్స్ థియరీ ఎంత అయితే జరుగుతుందో ల్యాబ్స్ కూడా అంతే ఈక్వల్గా ప్రయారిటీ ఇస్తారు. చాలా లేటెస్ట్ టెక్నాలజీ కావచ్చు, లేటెస్ట్ సాఫ్ట్వేర్స్ అనేవి అప్డేట్ చేశారనమాట. సో ఇంకొక ల్యాబ్కి అయితే వచ్చేసాము. SOC ల్యాబ్ అంటారు. సో సేమ్ ఆల్మోస్ట్ మనకు సెంట్రలైజ్డ్ AC కావచ్చు, డిజిటల్ అండ్ స్మార్ట్ బోర్డ్స్ కావచ్చు, అండ్ ప్రతి ఒక్క ల్యాబ్కి 60 మెంబర్స్ సీటింగ్ కెపాసిటీ ఉంది. చాలా స్పేషియస్గా ఉంది. దాంతోపాటు ప్రతి ఒక్క లెక్చరర్ వచ్చి మానిటర్ చేస్తూ ఉంటారు. సో నేను అడిగాను అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అని లెక్చరర్ అనేది తను చెప్పారు. ప్రైవేట్ క్లౌడ్ నెట్వర్కింగ్ వాళ్ళు సొంతంగా క్రియేట్ చేస్తున్నారు అనమాట. సో ఇక్కడ చూసినట్లయితే మనకు AIML ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ అనలిస్ట్ ల్యాబ్ ఉంది. అండ్ దాంతోపాటు మనకు బోల్డ్ అని ల్యాబ్స్ కూడా ఉన్నాయి. ఆర్కిటెక్చర్ ల్యాబ్ కావచ్చు, ఆర్కిటెక్చర్ క్లాస్ రూమ్స్ కావచ్చు. ఒకసారి వెళ్ళి చూద్దాం రండి. ఈ మధ్య కాలంలో అందరికీ తెలుసు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ కోర్సు ఎంత ఫాస్ట్ గా బూమ్ అవుతుందో. ప్రతి ఒక్కరు దాని మీద ఇంట్రెస్టెడ్ చూపిస్తున్నారు. అండ్ ఫ్యూచర్ లో దానికి సంబంధించిన జాబ్సే ఎక్కువ అనమాట. సో డిజిటల్ క్లాస్ రూమ్ తో పాటు మనకు ల్యాబ్స్ అన్ని ఉండడం జరుగుతుంది. ఇదంతా డెవలప్ చేయడానికి 3 crores ఇన్వెస్ట్మెంట్ అయితే చేశారు. సో ఇది ఇంకొక ల్యాబ్. సో ఆర్కిటెక్చర్ అండ్ AI ల్యాబ్ ఇది కూడా. అండ్ ఎస్పెషల్లీ మనము ఇవి చూసినట్లయితే ఈ ల్యాబ్ ఎన్విడియాతో కొలాబరేట్ అయింది. వరల్డ్ లోనే ది నంబర్ 1 కంపెనీ, చిప్ డిజైనర్ కంపెనీ అనమాట. అంత పెద్ద కంపెనీతో వీళ్ళు టైఅప్ అయ్యి అండ్ ఇటువంటి సెటప్ ఈ ల్యాబ్స్ సెటప్ చేశారు. అండ్ ఇవి కంప్యూటర్స్ మాత్రమే కాదు, సూపర్ కంప్యూటర్స్ కి ఈక్వల్ గా వీటిని డిజైన్ చేయడం జరిగింది. అది మొత్తం మనకు స్టోరేజ్ కానీ, డివైసెస్ స్టోరేజ్ కానీ ప్రతి ఒక్కటి అందులో ఇన్బిల్డ్ చేశారనమాట. ఒక్కసారి చూడండి క్లాస్ రూమ్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. క్లాస్ రూమ్ ఎంత చక్కగా డిజైన్ చేశారో. సో ప్రతి ఒక్క క్లాస్ రూమ్కి ఇలా డిజిటలైజ్డ్ బోర్డ్ ఉంటుంది, స్మార్ట్ బోర్డ్స్ ఉంటాయి. అండ్ లెక్చరర్స్, చాలా మంది గెస్ట్ లెక్చరర్స్ కూడా వస్తారు. అండ్ ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ ఎంత బాగుంటుంది అంటే స్టూడెంట్స్కి, ఎందుకంటే ఇక్కడే మనకు ఇన్ఫోసిట్ ఉందన్నమాట. సో అక్కడికి తీసుకెళ్తూ ఉంటారు స్టూడెంట్స్ అందరినీ. పీస్ఫుల్గా ఒక మంచి ఎన్విరాన్మెంట్ అయితే క్రియేట్ చేశారు.